వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ ఆన్లైన్ క్లాసెస్. ఐఎమ్ శ్రీనివాస్, జోగ్రఫీ ఫ్యాకల్టీ. ఈ క్లాస్లో తెలంగాణ జాగ్రఫీలో మెయిన్గా తెలంగాణ రాష్ట్ర ఉనికి మరియు క్షేత్రీయ అమరిక అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, తెలంగాణ రాష్ట్ర ఉనికి మరియు అమరిక. సో కాబట్టి అంటే ఇక్కడ ఉనికి అనేది దేని ఆధారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ అమరిక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మిగతా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ చూడాలి. అయితే ఇక్కడ మనం టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక విషయం చెప్పి స్టార్ట్ చేస్తాను. కంపల్సరీగా మీరు ఇండియన్ జాగ్రఫీ అయినా తెలంగాణ జాగ్రఫీ అయినా చదివేటప్పుడు కంపల్సరీ మనం ఏంటంటే మ్యాప్ అనేది మనం నోట్బుక్లో రైట్ సైడ్లో కంపల్సరీ ఉండాలండి. ఓకేనా? సో కాబట్టి ఆ మ్యాప్ ద్వారా మనం చదవాల్సి ఉంటుంది. సో ఇది తెలంగాణ రాష్ట్ర ఉనికి సైజ్, ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే సైజ్ అని అంటాం. సైజ్ అండ్ లొకేషన్, ఇది లొకేషన్. సో ఇది సైజ్, ఇలా ఈ విధంగా మనం తీసుకుందాం. ఓకేనా? సో తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మరి ఏంటి ఇక్కడ తెలంగాణ, మన తెలంగాణ రాష్ట్రం అనేది సాధారణంగా ఒక రెండు విషయాలు చెప్తాను. తెలంగాణకు సంబంధించి ప్రాచీన పరమైన అంశాలు ఏమైనా మనకి ఇక్కడ అడిగే అవకాశం ఉంటున్నాయో చూడాలి ఒకసారి. పేర్లు నామిక్లేచర్ అంటారు, లేదా ఎనీషియన్ నేమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్రాచీన పేర్లు అనేది ఏంటి, మరి ఇక్కడ కొంచెం హిస్టరీ రిలేటెడ్. ఏ విధంగా అంటే తెలంగాణ, ఇప్పుడు మన రాష్ట్రాన్ని మనం తెలంగాణ అనే పేరుతో పిలుస్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్. ఈ తెలంగాణను పేరు ఎక్కడి నుండి పరివర్తనం చెందింది, మరి ఎక్కడి నుండి తీసుకొనబడింది అని చెప్తున్నారు అంటే చరిత్రకారుల ప్రకారం తెలంగాణను పదము ఒక రెండు, దీని వెనకాల ఏంటంటే రెండు నేపథ్యాలు ఉంటాయి. ఒకటేమో నది. ఏ నది అంటే ప్రాచీన కాలములో తెలివాహ నది అనేది ఈ ప్రాంతంలో ప్రవహించేది. అంటే ఇప్పుడు అది వేరు, ప్రాచీన కాలం పదం తీసుకున్నాను. ప్రాచీన కాలంలో ప్రవహిస్తున్న తెలివాహ అంటే ప్రస్తుతము గోదావరి. ప్రస్తుతం ఏమంటున్నామంటే గోదావరి. ఈ గోదావరి నది ప్రాచీన కాలంలో తెలివాహ అనే పేరుతో పిలువబడింది. తెలివాహ, ఈ తెలివాహ పేరుతో పిలువబడిందని ఏ విధంగా చెప్పొచ్చు అంటే, సో ఇక్కడ గ్రీక్ ఈజిప్షియన్ అంటే ఈజిప్టులో ఉన్న గ్రీక్ చరిత్రకారుడు భారతదేశాన్ని సందర్శించడం జరిగింది పూర్వకాలంలో. ఎవరైనా అంటే టాలమీ. నేను ఏం పేరు చెప్తున్నానంటే ఇక్కడ రాష్ట్రం చూడండి, టాలమీ. సో ఈ టాలమీ ప్రకారము ఓకే అక్కడ ఆ భూభాగంలో అంటే ప్రస్తుతం ఉన్న తెలంగాణ భూభాగంలో ఈ నది ప్రవహించేది. ఆ నదికి తెలివాహ అనే పేరును టాలమీ రచనల్లో కనిపిస్తుంది లేదా ప్రస్తావించబడింది అని చెప్తున్నారు. ద వర్డ్ తెలివాహ వాజ్ మెన్షన్డ్ ఇన్ టాలమీ బుక్స్. ఓకే, టాలమీ వాజ్ ఏ ఫేమస్ జాగ్రఫర్, అంటే జాగ్రఫర్, ఆయన భౌగోళిక శాస్త్రవేత్త. ఆయన రచనల్లో తెలివాహ ప్రస్తావన ఉంది అని చెప్తున్నారు. అంటే ఆయన తెలివాహ వల్ల తెలంగాణ వచ్చిందని లేదు, అక్కడ తెలివాహ ప్రస్తావన ఉంది. ఆ తెలివాహనే ఈ పదం క్రమక్రమంగా ఏ విధంగా పరివర్తనం చెందిందంటే క్రమంగా తెలంగాణగా రావడం జరిగింది, లేదా తెలంగాణగా మారడం జరిగింది. అంటే తెలివాహ అనే నది వల్ల ఇక్కడ భూభాగానికి తెలంగాణ అనే వచ్చిందని భావిస్తున్నారు ఇక్కడ. ఓకే, సో ద వర్డ్ తెలంగాణ కేమ్ ఫ్రమ్ తెలివాహ. తెలివాహ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రివర్, ప్రజెంట్ ఇట్స్ యాక్చువల్లీ ద గోదావరి, అది గోదావరిగా వెలువడుతుంది. అలాంటి తెలివాహ నది వల్ల తెలంగాణ వచ్చింది. తెలివాహ పదం అనేది టాలమీ రచనలో ప్రస్తావించబడింది. అదొక వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక వర్డ్, ఈ తెలంగాణ అనే పదం రావడానికి మరొక నేపథ్యం ఏంటంటే త్రిలింగ. కంపల్సరీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఈ చారిత్రక నేపథ్యం మీరు చూడాల్సిందే. తెలంగాణ అనే త్రిలింగ వల్ల తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు చాలా మంది చరిత్రకారులు. సో ఏ విధంగా అంటే మరి త్రిలింగ అనేది ఏంటి అంటే ఈ త్రిలింగ గురించి చెప్పిన చరిత్రకారుడు ఎవరంటే ఈ త్రిలింగ అనే పదం గురించి చెప్పిన లేదా త్రిలింగ అనే పదాన్ని ప్రస్తావించిన చరిత్రకారుడు శ్రీ పరబ్రహ్మ శాస్త్రి. ఓకే, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో తెలంగాణ హిస్టరీలో ఈయన పేరు ఫస్టే వస్తుంది మనకి, శ్రీ పరబ్రహ్మ శాస్త్రి. యాజ్ పర్ శ్రీ పరబ్రహ్మ శాస్త్రి. ఓకే, సో ఇక్కడ రీసెర్చ్ అంటే ఈయన పరిశోధనల ప్రకారము సో ఇక్కడ తెలంగాణ అనేది ప్రాచీన కాలంలో త్రిలింగగా ఉండేదని చెప్పాడు. ఎలా త్రిలింగ అంటే ఇక్కడ మూడు ప్రాంతాలు సార్. ఓకే, ఒకటి ఏమో మన ఏరియాలో అంటే తెలంగాణలో ఉన్న కాళేశ్వరం,
భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరం. మరొక ఏరియా ఏంటంటే శ్రీశైలం, రాయలసీమలో ఉన్న శ్రీశైలం. నెక్స్ట్ మరొకటి, ఓకేనా, ఇక్కడ సో ఇక్కడ ఏంటిదంటే ద్రాక్షారామం. సాధారణంగా తీసుకుంటే ఇక్కడ రబ్ చేస్తున్నా నేను, ద్రాక్షారామం. ఇలా ఈ మూడిటి మధ్య నేను ఈ విధంగా ఎందుకు రాస్తున్నానంటే ఈజీగా ఉండడానికి. ఈ మధ్యలో ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం మధ్య ఉన్న భూభాగాన్ని త్రిలింగగా పిలువబడింది అని చెప్పాడు ఆయన. ఓకే, ద ల్యాండ్ మాస్ వాజ్ లొకేటెడ్ బిట్వీన్ సో 3 ఏరియాస్. అంటే ఇక్కడ రిలీజియన్ ఏరియాస్ ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం. ఈ మూడిటి మధ్యలో ఉన్న భూభాగం లేదా ఆ ప్రాంతాన్ని ఏమన్నాడంటే ఇక్కడ త్రిలింగ. ఈ ప్రాంతాన్ని త్రిలింగగా పిలవడం జరిగింది ఆయన రచనలో. ఈ త్రిలింగ కాస్త క్రమంగా తెలంగాణగా మారింది అని చెప్తున్నారు. త్రిలింగ, తెలంగాణ ఇలా క్రమక్రమంగా పరివర్తనం అని చెప్తున్నారు. కాబట్టి 2 రకాల నేపథ్యం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రావడానికి తెలివాహ నది కారణం, ఆ పేరు, ఓకేనా, ఎటిమాలజీ. తర్వాత త్రిలింగ అనే పేరు మీద తెలంగాణ వచ్చింది అని ఈ విధంగా చెప్తున్నారు. సో ఇలా 2 పదాలు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకునే క్రమంలో ఇంకొక అంశం కూడా మీకు చెప్తాను నేను. సో ఈ తెలంగాణకు సంబంధించి ఈ నామిక్లేచర్ ఏదైతే ఉందో మీరు గమనించినట్టయితే, ఓకేనా, ఇక్కడ చూడండి. సో ఈ ప్రాచీన పేరులో ఈ మన రాష్ట్రం పేరు ఏదైతే తెలంగాణ ఉందో, తెలంగాణ అనేది మొట్టమొదటిసారిగా తెలుగులో ఈ తెలంగాణ అనే పదము ఒక శాసనంలో ప్రస్తావించబడింది. ఎట్లా మనం నోట్ చేసుకోవాలంటే తెలంగాణను పదము లేదా తెలుగు పదం ప్రస్తావించబడ్డ మొదటి శాసనం అంటే ఈ పదాన్ని ప్రస్తావించబడ్డ శాసనం. అట్లా మొదటిది అంటున్నాయి ఎన్క్రిప్షన్ ఆర్ స్క్రిప్ట్. ఇక్కడ ఫస్ట్ ఎన్క్రిప్షన్, ద వర్డ్ తెలంగాణ మెన్షన్డ్ ఇన్ నేమ్ ఆఫ్ ద ఎన్క్రిప్షన్. ఆ శాసనం పేరు ఏంటిది అంటే శాసనం అంటే ఏ ప్రాంతంలో ఇస్తారో ఆ ప్రాంతం తెల్లాపూర్ శాసనం. మళ్ళీ ఒకసారి గమనించండి. సో వీడియో పాజ్ చేసి ఒకసారి గమనించండి. సో ఇక్కడ తెల్లాపూర్, నేను చెప్పే ప్రాంతం పేరు తెల్లాపూర్ అమ్మ, ఓకేనా, జనరల్గా తెల్లాపూర్ శాసనం. ఈ తెల్లాపూర్ శాసనం ప్రజెంట్ సంగారెడ్డి జిల్లా, అంటే తెల్లాపూర్ అనే గ్రామం సంగారెడ్డి జిల్లాలో ఉంది ప్రస్తుతానికి. సంగారెడ్డి జిల్లాలో తెల్లాపూర్ వద్ద కాకతీయ ప్రతాపరుద్రుడు అక్కడ శాసనాన్ని వేయించడం జరిగింది. కాకతీయ రాజులకు సంబంధించిన అంశాలకు ఆ శాసనంలో మెన్షన్ చేశారు. తెల్లాపూర్ సంగారెడ్డి జిల్లా. మన తెల్లాపూర్ శాసనములో తెలంగాణ అనే తెలుగు పదాన్ని ప్రస్తావించారు లేదా రాశారు అక్కడ. ఓకే, తెలంగాణ అనే పదము తెలుగులోనే తెలంగాణ అనే పదాన్ని సో మొట్టమొదటిసారిగా ఏ శాసనంలో ప్రస్తావించడం జరిగిందంటే తెల్లాపూర్ శాసనం. తెల్లాపూర్ శాసనం అనేది ఏ రాజవంశం అంటే కాకతీయులు. చక్రవర్తి ఎవరు అంటే కాకతీయ ప్రతాపరుద్రుడు. కాకతీయ ప్రతాపరుద్రుడు. అమ్మ ప్రతాపరుద్రుడు ఇద్దరున్నారు. మొదటి ప్రతాపరుద్ర వేయించిన లేదా మొదటి ప్రతాపరుద్రుడు వేయించిన తెల్లాపూర్ శాసనంలో తెలంగాణ అనే పదం ప్రస్తావించబడింది. గుర్తుపెట్టుకోండి. రెండో ప్రతాపరుద్రుడికి వచ్చేసరికి తెలుగు పదం అనే తెలుగు భాష అనేది సో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. సో అట్లా మనకి ఈ తెలంగాణ అనే పదం ప్రస్తావించబడ్డ శాసనం తెల్లాపూర్ శాసనం అని గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ఒక వంశం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా మనం చెప్పచ్చు సాధారణ, అంటే కొన్ని పుస్తకాల్లో ఉంటుంది, అన్నిట్లో ఉండదు. ఏంటిది అంటే సో మయన్మార్ ప్రజెంట్ మనకి తూర్పాసియా దేశం, మనకి తూర్పు దిశలో ఉన్న మయన్మార్ దేశం ఏదైతే ఉందో మయన్మార్. ఓకే, సో ఈ మయన్మార్ అందులో కొంతమంది తెగలు ఉన్నారట. ఆ తెగ పేరు ఏంటంటే తైలాంగ్ అనే తెగ మయన్మార్లో ఉందండి. జస్ట్ దీనికి లింక్ ఏంటో చూడండి. మయన్మార్లో తైలాంగ్ అనే తెగ ఉంది. ఆ తెగ యొక్క లక్షణం ఏంటిదంటే ఈ పదాన్ని కొంచెం వాళ్ళు సో ఏ విధంగా వచ్చిందని పరిశోధిస్తే ఈ తైలాంగ్ అనే తెగ తెలంగాణకు సంబంధించిందిగా చెప్తున్నారు. అంటే మీన్స్ తెలంగాణ నుండి ప్రాచీన కాలంలోనే కొంతమంది ప్రజలు వెళ్ళి మయన్మార్లో స్థిరపడి తైలాంగుగా మారారు. వేరే ప్రాంతం నుండి వెళ్ళి ఇంకో ప్రాంతంలో స్థిరపడ్డారు అనుకోండి, ఆ పాత ప్రాంతం పేరే ఉంటుంది. అలా తైలాంగులని తెగ మయన్మార్లో ఉన్నారు. ఆ తైలాంగ్ అనేది తెలంగాణ సంబంధించిన పదంగా భావిస్తున్నారు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే తెలంగాణ అనేది ఎంత ప్రాచీనమైనదో అనే దానికి నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ.
తైలాంగులు అనే తెగ మయన్మార్లో ఉన్నారు. సో ఆ తైలాంగులు అనే తెగ ఇక్కడ ఏ ప్రాంతానికి సంబంధించిన వారికి చెందిన వారికి చెప్తున్నారంటే తెలంగాణ, బిలాంగ్స్ టు తెలంగాణ. ఈ తైలాంగ్ అనే పదం తెలంగాణ అనే పదం నుండి వచ్చినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఒక శాస్త్రం గుర్తుపెట్టుకోండి, తెల్లాపూర్ శాస్త్రంలో తెలంగాణ పదం ప్రస్తావించబడింది. తైలాంగ్ అనే తెగ, మయన్మార్లో ఉన్న తైలాంగ్ తెగ తెలంగాణకు చెందిన వారిగా చెప్తున్నారు. ఎన్సిస్టర్స్, తెలంగాణ ఎన్సిస్టర్స్. ఓకే, ఆ విధంగా ఇలా కొంచెం చారిత్రక నేపథ్యాన్ని మీరు తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీలో ఫస్ట్ ఏమంటారు సాధారణంగా తీసుకుంటే, మన ఇండియా, భారత్, హిందుస్థాన్, ఓకేనా, జంబూ ద్వీపం, ఆర్యవర్త, ఇలా వివిధ పేర్లతో మనం పిలుస్తుంటాం జనరల్గా. మరి అప్పుడు అంటే ఇక్కడ ఏ విధంగా కోరిలేట్ చేయాలని చెప్తున్నాను. అక్కడ ఏమున్నది, సాధారణంగా గ్రీకులు ఏమన్నారు, సో సింధు నదికి ఇండస్ అనే పేరు పెట్టారని చెప్పారు. సో ఇండస్ అనేది సరే గ్రీకులు పెట్టిన పేరు. ఆ ఇండస్ నది వల్ల అప్పుడు ఆ భూభాగానికి ఏమని పేరు వచ్చింది, ఇండియా. అంటే పేరు చూడండి, ఇక్కడ పేరు ఎవరు పిలిచారని చెప్పట్లేదు, ఇండస్ నది వల్ల ఇండియా వచ్చింది. ఓకేనా, సారీ, ఇండస్ నది వల్ల ఇండియా వచ్చిందని చరిత్రకారులు భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఇండియా అని పిలిచింది మళ్ళీ వేరే వాళ్ళు, యూనో. సో గ్రీకులు సింధు నదికి ఇండస్ అని పేరు పెట్టారు. ఆ ఇండస్ వల్ల ఇండియా వచ్చింది. బట్ ఇండియా అనే పేరును మొట్టమొదటిసారిగా ఎవరు పిలిచారు అంటే ఇక్కడ ఇంగ్లాండ్ లేదా బ్రిటిష్ వారు. అప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారు రాజ్యాలు అంటే ప్రాంతాలన్నిటిని యూనిటీ చేసే క్రమంలో, అంటే అన్నిటిని కలిపే క్రమంలో ఇక్కడ ఇండియా అనే పేరు వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే తెలంగాణ అంటే ఈ పద పరిణామ క్రమం, ఎటిమాలజీ ఏ విధంగా ఉందని గమనించండి ఇక్కడ. సో ఇండస్ వల్ల ఇండియా వచ్చింది, బట్ ఇండియా అనే పేరు ఎవరు పెట్టారు, బ్రిటిష్ వారు పెట్టారు. సో ఇక్కడ ఇండస్ అనే పేరు ఎవరు పెట్టారు, బ్రిటిష్ వారు, గ్రీకులు పెట్టారు. ఏంటిది ఇండస్ అనేది అప్పుడు. సో ఈ విధంగా మనకి ఏదైతే మన భారత భూభాగం ఉందో, సో ఇక్కడ తీసుకుంటే ఇది ఇలా ఈ సింధు నది. సో ఇది ఇక్కడ గ్రీకులు వచ్చే క్రమంలో, ఇక్కడికి వచ్చే క్రమంలో దీనికి ఇండస్ అని పేరు పెట్టారు. ఓకేనా. అలా మనకి తెలంగాణ కూడా అదే విధంగా ఒక నది వలన, ఇక్కడ చూసినట్టయితే జనరల్గా మనం తీసుకున్నట్టయితే మ్యాప్, ఓకే, సో ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ గోదావరి నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఓకేనా. ఇది తెలివాగా నదిగా పిలువబడింది కాబట్టి ఫలితంగా ఇక తెలంగాణ అనేది పేరు వచ్చిందని చెప్తున్నాను. అట్లా ఇండియాకి తెలంగాణ కంపల్సరీ మనము లింకు చేసి చదవాలి. ఇక్కడ చదివేటప్పుడు ఈ పేర్లు గుర్తు రావాలి, కంపల్సరీ గుర్తు రావాల్సిందే మనకి ప్రతి అంశం. ఓకేనా. సో కాబట్టి ఈ విధంగా నేను చెప్తున్నాను, రైట్. సో ఇది చారిత్రక నేపథ్యం, పేర్ల పరంగా తీసుకున్నప్పుడు చారిత్రక నేపథ్యాన్ని ఇది ఏం తీసుకున్నాం. ఇక నెక్స్ట్ అండి, ఇప్పుడు చూడండి తెలంగాణ రాష్ట్ర ఉనికి తీసుకుందాం అంటే ఒకసారి మ్యాప్ చూద్దాం ఇప్పుడు, రైట్. ఓకేనా. ఇది తెలంగాణ 33 జిల్లాలతో కూడిన మ్యాప్. అయితే ఒక్కసారి ఉనికిలోకి వెళ్ళే ముందు, ఓకేనా, ఉనికిలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అంశం మీకు గుర్తు చేసి మళ్ళీ దీనిలోకి వస్తాను. ఏంటా చిన్న అంశం అంటే తెలంగాణ మీరు చదివేటప్పుడు జనరల్గా మీరు గమనించండి, తెలంగాణను మనం భూభాగం ఏదైతే ఉందో, ఓకే, ఫస్ట్ మీరు 1948 నుండి 1956 మధ్య మన భూభాగం ఏ విధంగా ఉంది, దీన్ని ఏమన్నారు అప్పుడు హైదరాబాద్ స్టేట్ అని అన్నారు. అప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నవి, ఓకేనా. తర్వాత 1956 నుండి 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీలో తెలంగాణ అప్పుడు తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నవి. అదేవిధంగా 2014 నుండి స్టిల్, ఓకే, ఇప్పటి వరకు సో ఈ మన తెలంగాణలో జిల్లాలు లేదా ఇక్కడ ఉన్న ప్రాంతాల పరిస్థితి ఏంటి, ఇలా 3 రకాలుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉనికిలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ విధంగా, ఓకేనా. అంటే ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాలని తర్వాత చెప్తాను, కానీ అంతకంటే ముందు మన తెలంగాణని మొట్టమొదటిగా అంటే ఫస్ట్ 1948 నుండి 56 మధ్య ఏమన్నారు, హైదరాబాద్ స్టేట్ అన్నారు. ఫస్ట్ ప్రిన్సిపల్ స్టేట్, తర్వాత హైదరాబాద్ సొంత రాష్ట్రంగా మారింది. సో కాబట్టి ఇక్కడ ఏ జిల్లాలు ఉండేవి, ఎంత విస్తీర్ణం ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటి, ఇలా మీరు కంపల్సరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. గ్రూప్ 1లో అడిగే విషయం, నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ చెప్తున్నాను. ప్రిలిమ్స్లో హైదరాబాద్ స్టేట్కి సంబంధించి కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నాడు ఇక్కడ, అంటే జాగ్రఫికల్గా భౌగోళికంగా అడుగుతున్నాడు. కాబట్టి ఇది ఒక అంశం మీకు గుర్తు చేస్తాను. ఓకే, గుర్తు చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి వెళ్దాం.
ఓకేనా? కాబట్టి ఒకసారి చూడండి, ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే సరే హైదరాబాద్ స్టేట్ విషయానికి మనం వద్దాం. మీకు మ్యాప్ కూడా చూపిస్తాను హైదరాబాద్, ఎందుకంటే విత్ మ్యాప్ మనం చూద్దాము. ఓకే, నేను అన్న విషయాలు ఏవైతే ఉన్నాయో సి ఓకేనా అమ్మ. ఇక్కడ జనరల్గా ఇప్పుడు చూడండి, ఇది హైదరాబాద్ స్టేట్. ఇది హైదరాబాద్ స్టేట్ ఎప్పటి నుండి 1900 ఆపరేషన్ ఫోలో తర్వాత ఓకే హైదరాబాద్ స్టేట్ యొక్క ఉనికి ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఈ మ్యాప్ తీసుకున్నారు. ఓకేనా? అప్పుడు ఎన్ని జిల్లాలు ఉండేవి హైదరాబాద్ స్టేటు, ఎంత ఏరియా ఉండేది అంటే అప్పుడు హైదరాబాద్ స్టేట్ సాధారణంగా 2,14,840 చదరపు కిలోమీటర్లు ఉండేదని చెప్తున్నారు. అప్పుడు 2,14,000 లేదా దాదాపు 2,15,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్ స్టేట్ ఉండేది. సో అప్పుడు సాధారణంగా ఎందుకంటే అప్పుడు రాజ్ ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం కాబట్టి బూర్గుల రామకృష్ణారావు తర్వాత అంటే అప్పుడు మనకి ఎంకే వెల్లోడి, బూర్గుల రామకృష్ణారావు వీళ్ళ పరిపాలనలో హైదరాబాద్ స్టేట్ పరిస్థితి ఇది. ఓకేనా? సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం విలీనమవుతున్న సందర్భంలో ఈ మహారాష్ట్ర, కర్ణాటక అనేది వాళ్ళ భూభాగంలో వాళ్ళు తీసేసుకున్నారు. కాబట్టి అప్పుడు 3 డివిజన్లు, ఈ తెలంగాణ డివిజన్, తర్వాత నెక్స్ట్ మహారాష్ట్ర డివిజన్, ఇది కర్ణాటక డివిజన్. సో తెలంగాణ డివిజన్లో మళ్ళీ ఏంటంటే మెదక్ అండ్ మహబూబ్ నగర్ డివిజన్ ఉండేది. ఇక్కడనేమో ఇది ఉస్మానాబాద్ డివిజన్ మహారాష్ట్ర, ఇది రాయచూరు ఇలా. కాబట్టి తెలంగాణలో మొత్తం హైదరాబాద్లో అప్పుడు ఎన్ని జిల్లాలు అంటే 16 జిల్లాలు ఉండేవి. హైదరాబాద్ 1948 నుండి 1956 మధ్య హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య 16. ఈ 16లో మీరు గమనించినట్టయితే తెలంగాణ రాష్ట్రం నుండి 8 జిల్లాలు ఉండేవి. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం నుండి 8 ఇట్లా టీజీ అని రాస్తున్నారు. మహారాష్ట్ర నుండి 5 జిల్లాలు, మహారాష్ట్ర ఎంహెచ్ అని రాస్తున్నాం. అదేవిధంగా 3 జిల్లాలు కర్ణాటక నుండి కేటీ అని రాస్తున్నాం, కర్ణాటక ఇలా. సో ఇలా మనకి 3, 5, 8, 16 జిల్లాలు ఉండేవి. సో ఇక్కడ ఈ 8 జిల్లాల్లో ప్రధానంగా ఏమేమి జిల్లాలు? ఓకే, ఉత్తర దిశలో ఆదిలాబాద్, ఇది ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్. అప్పుడు ఖమ్మం జిల్లా లేదు. 1952 వరకు ఖమ్మం జిల్లా లేదు. ఓకేనా? ఇది మొత్తం వరంగల్లో భాగం. ఇది అదేవిధంగా మెదక్, ఇది మొత్తం మెదక్ ఇది మొత్తం మెదక్. ఈ మెదక్ తర్వాత హైదరాబాద్ ప్రాంతాన్ని ఏమన్నారంటే ఆత్రబ్ బాల్దా అని అన్నారు. ఆత్రబ్ బాల్దా హైదరాబాద్ ప్రాంతం, ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ ఏదైతే ఉందో దాన్ని ఆత్రబ్ బాల్దా అన్నారు. ఇక నెక్స్ట్ మహబూబ్ నగర్ అండ్ నల్గొండ ఇలా. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం. కర్ణాటక వచ్చేసరికి రాయచూర్, గుల్బర్గా, బీదర్ 3 జిల్లాలు. సో ఈ 3 జిల్లాలు. నెక్స్ట్ మహారాష్ట్రకి వెళ్ళినట్టయితే ఉస్మానాబాద్, బీరర్, ఇది BIR బీర్ లేదా బీరర్ అంటారు, నాందేడ్, పర్బాని, ఔరంగాబాద్ వరకు ఉండే. మీరు అసబ్జాయిలు చదివారు. అసబ్జాయిల మొదటి రాజధాని ఔరంగాబాద్ ఉండేది, తర్వాత మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ చేయబడింది. సో అలా ఇది హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. మేబీ మనకి బెటర్ ఇక్కడ, ఎందుకంటే జిల్లాల సంఖ్య అడిగే అవకాశం ఉండొచ్చు, లేదా ఏ రాష్ట్ర భూభాగం నుండి ఎన్ని జిల్లాలు ఉండే అడగచ్చు. కాబట్టి జస్ట్ మీకు ఇది టచ్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ సామాజిక చరిత్రలో అది అసబ్జాయిల కాలంలో ఇంపార్టెంట్, తెలంగాణ ఉద్యమ చరిత్రలో స్టార్టింగ్ అంశంలో ఇది మనకి ఇంపార్టెంట్. అక్కడ కూడా హైదరాబాద్ భౌగోళిక అంశాలు అడుగుతారు. ఇదంతా ఓవరాల్గా దక్కన్ పీఠభూమి, ఇది దక్కన్ పీఠభూమి. ఈ ప్రాంతం ఏమో ఇక్కడ మల్నాడు అండ్ మైదాన్ పీఠభూములు ఉన్నాయి. ఇప్పుడు తర్వాత చెప్తాను, నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను. మైదాన్ పీఠభూమి, మల్నాడు పీఠభూములు, అంతా పీఠభూమి ఏరియా, కొండలు గుట్టలతో కూడిన ఏరియా ఇదంతా. కాబట్టి అప్పుడు సాధారణంగా ఏంటంటే వరి పంట ఎక్కువగా ఉండేది కాదు, అన్ని చిరుధాన్యాల పంటలు. ఎందుకంటే వర్షాభావ ప్రాంతాలు, నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉండేవి కాబట్టి చిరుధాన్యాలకు ఎక్కువగా రైతులు మొగ్గు చూపేవాళ్ళు. కాబట్టి చిరుధాన్యాల సాగు ఉండేది. సో 5% వరకు మాత్రం వరి సాగు ఉండేదని చెప్పారు. సో అట్లా మనకి హైదరాబాద్ ప్రాంతాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. భౌగోళిక అంశాలు, ఈ సెన్సస్ అంతా పక్క తర్వాత చూద్దాం. సో ఆ విధంగా ఇక నెక్స్ట్ సరే, మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి సరే కొన్ని కారణాల వల్ల మనం విలీనం అవడం జరిగింది. ప్రధానంగా దాని జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం.
పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20న జరిగిన తర్వాత సో ఇక్కడ ఈ భూభాగం పోయి మనము దేంతో ఆంధ్రప్రదేశ్ తోటి అది మనకు మ్యాప్ లేదు, ఆంధ్రప్రదేశ్ తోటి మనం కలవడం జరిగింది. కాబట్టి అయితే ఇక్కడ నేను జనరల్గా ఇక్కడ మన జాగ్రఫీ టాపికే, బట్ ఈవెన్ దో మీకు చిన్న నేను క్వశ్చన్ చేస్తాం అనుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఏమంటుంటారంటే జాగ్రఫీ, ఉద్యమ చరిత్ర అన్ని కలుస్తాయి ఇక్కడ. సో ఇక్కడ 2014లో తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి గల తక్షణ కారణం ఏంటి అని అంటారు. తక్షణ అంటే సో ఒక మెయిన్ రీజన్ అమ్మ. అక్కడ తక్షణం అంటే అక్కడ ఎక్కువ ప్రభావం చూపబడ్డ రీజన్, కారణం ఏంటి అంటాడు. అట్లా ఏ విధంగా తీసుకొని ఇలా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు, నిధులు, నియామకాలు, ఇలా ఒక ఆప్షన్ ఇస్తాడు, మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు. రెండో ఆప్షన్ ఏమి ఇస్తాడు, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం అంటాడు. ఎందుకంటే సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొంత సాహిత్యం కానీ సో ఈ కల్చర్ పరంగా కానీ సంస్కృతి పరంగా కానీ మనం కొంచెం వెనకబడ్డాం. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం దాని సరి అయిన ప్రోత్సాహం లేదా గవర్నమెంట్ లేక మనము ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి కారణమైందా, లేదా ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే తెలంగాణ భౌగోళిక కారణాలు, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక కారణాలు వేరుగా ఉండడం వల్ల విడిపోయిందా. నాలుగో అంశం ఏంటంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం సరిగా అమలు కాకపోవడం వల్ల ఏర్పడిందా. ఈ విధంగా క్వశ్చన్ అడగచ్చు. అమలు కాకపోవడం, ఇక్కడ సరిగ్గా అమలు కాకపోవడం అని మనకు ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ జాగ్రత్తగా వెళ్లే ముందు కంపల్సరీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది ఒక్క రీజన్ మీరు గుర్తుపెట్టుకోండి. చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ భౌగోళిక కారణాలు అనేది నథింగ్, ఓకేనా, అది కాదు మెయిన్గా. ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో విభిన్న భౌగోళిక స్వరూపాలు ఉంటే అది వేరే విషయం. సో కానీ ఈ మూడిట్లో మరి ఏదైనా ఉంటుందనేది మీరు గమనించాలి. యాజ్ మై ఎక్స్పెక్టేషన్, నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం జరిగినప్పుడు ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతం నుండి ముఖ్యమంత్రి అయితే మరో ప్రాంతం నుండి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పారు. అయితే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే సాధారణంగా ఏమైంది, ఉమ్మడి ఆంధ్ర ప్రాంతం నుండి ముఖ్యమంత్రి కావడం జరిగింది. అర్థమైందా? మన ప్రాంతానికి సంబంధించి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు. ఓకేనా, ఏమన్నారు, డిప్యూటీ సీఎం అనేది రైట్ 6వ వేలు లాంటిది పెద్ద యూజ్ ఉండదు కాబట్టి ఇంకా మిగతా వాటి పరంగా మనం ఆలోచిస్తాం, కానీ డిప్యూటీ సీఎం అధికారాలు ఉండవు కాబట్టి అవసరం లేదన్నారు. కాబట్టి అప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఎవరు వెంకటరంగారెడ్డి, మరి చెన్నారెడ్డి ప్రధానంగా వాళ్ళే ఇద్దరు నాయకులు కాబట్టి సో వాళ్ళకు ఆ విధానాలు నచ్చలేదు, రాజకీయ పరమైన విధానాలు నచ్చలేదు. ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది. సో బూర్గుల రామకృష్ణారావు కేరళ గవర్నర్ చేశారు, ఇంకోళ్ళు మహారాష్ట్రలో గవర్నర్గా పడేశారు. సో తెలంగాణ ప్రాంత నాయకుల్ని ఇక్కడ లేకుండా చేశారు. కాబట్టి ఇద్దరు నాయకులకి ఇక్కడ ఏమైంది, ఒక రకమైన సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం స్టార్ట్ అయింది. కాబట్టి సో ఇక్కడ అప్పటి నుండే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంటర్నల్గా అంతర్గతంగా మీరు తెలంగాణ ఉద్యమ చరిత్ర చదవండి, ఇదే ఫోకస్ అవుతుంది. ఇది సో మలిదశ ఉద్యమంకి వచ్చేసరికి ఇది బాగా ఫోకస్ అయింది. ఓకేనా, మనకి ఇక్కడ ఓన్లీ నియామకాలు అంటే ముల్కీకి సంబంధించిన అంశాలు మొదటి దశలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీన్ని మీరు ఇలాంటి అంశాల మీద మీరు పరిగణలోకి తీసుకోండి. రైట్, అర్థమైందా? ఓకే, అంటే మనకి ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి జస్ట్ టచ్ చేస్తున్నానమ్మా. ఇలా ఇప్పుడు మనము సరే మొత్తం మీద పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనకి గురి కావడం లేదా అమలు కాకపోవడం వల్ల 2014లో తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మరి తెలంగాణ రాష్ట్రం అంటే భౌగోళికంగా మనం గమనించినట్టయితే సో ఇది ఇండియా మ్యాప్ వేస్తాను ఫస్ట్ నేను, ఎందుకంటే చెప్తాను, మీరు వేయాల్సిన అవసరం లేదు బట్ నేను వేస్తాను ఇక్కడ. సో ఇక్కడ ఎందుకంటే భౌగోళికంగా తెలంగాణ అనేది ఎక్కడ ఉందని చెప్పడానికి నేను చెప్తున్నా అంతే. సో ఇది తీసుకుందాం. ఇక్కడ ఏంది కర్కట రేఖ, ఓకేనా. సో ఇక్కడ భారతదేశంలో కర్కట రేఖ అనేది మధ్య భారతదేశం గుండా వెళ్తుంది, 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. మన తెలంగాణ కర్కట రేఖకు దక్షిణ దిశలో ఉంది.
దక్షిణ దిశలో విస్తరించి ఉంది తెలంగాణ. కర్కట రేఖకు దక్షిణ దిశలో విస్తరించి ఉంది అంటే ఏ భూభాగం భౌగోళికంగా ఏ భూభాగంలో ఉంటుంది అంటే తెలంగాణ భౌగోళికంగా ఉష్ణమండలంలో భాగం. ఇది ఉష్ణమండలం అంటే ఇంగ్లీష్లో ట్రాపికల్ రీజియన్. ఇదంతా ట్రాపికల్ రీజియన్ లేదా ఉష్ణమండలం, అంతేనా? ఎందుకంటే దీనికి దక్షిణంగా భారతదేశానికి దక్షిణ దిశలో భూమధ్య రేఖ వెళ్తుంది, మధ్యలో కర్కట రేఖ వెళ్తుంది. ఈ మధ్యలో ఉష్ణం అంటే సూర్యుని యొక్క తీవ్రత లేదా సూర్యకిరణాలు వర్టికల్గా లేదా నిలువుగా ప్రసరించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం ఉష్ణ మండలం అంటున్నాం, ట్రాపికల్ రీజియన్ అంటున్నాం. దీన్ని ఏమో ఉప ఉష్ణ మండలం అని అంటున్నాం, సో ఇంగ్లీష్లో ఏమంటారు? సబ్ ట్రాపికల్ రీజియన్ అని అంటారు. ఓకే, కొన్ని పుస్తకాల్లో సమశీతోష్ణ మండలం అని ఉంటుంది, అది కాదు, ఉప ఉష్ణ మండలం ఇక్కడ. కాబట్టి అంటే తెలంగాణ రాష్ట్రం కర్కట రేఖకు దక్షిణంగా ఉండి దక్షిణ భారతదేశంలో భాగం, భౌగోళికంగా ఇది ఉష్ణ మండలంలో భాగం. గుర్తుపెట్టుకోండి, ఉష్ణ మండలంలో భాగంగా ఉందని చెప్పడానికి నేను చెప్తున్నాను. సో మరి అలాంటి తెలంగాణ అక్షాంశాల పరంగా ఏ విధంగా ఎక్కడ విస్తరించి ఉంది అని తీసుకున్నప్పుడు ఉనికి అన్నప్పుడు అక్షాంశాల పరంగా మనం చూడాలి. గమనించండి, నేనేం చేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ఉనికి. ఓకేనా? నేను మ్యాప్ తర్వాత చూపిస్తాను, బట్ ఫస్ట్ మనం వెయ్యాలి. మ్యాప్ వేస్తేనే మనకు కొంచెం టాపిక్ మీద మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? మ్యాప్ ఎట్లా వచ్చినా ప్రాబ్లం ఏమీ లేదు. సో మీరు నవ్వుతారని నేను వేయకుండాను, మీరు నా కోసం మరి మ్యాప్ మంచిగా రావట్లేదు వేయకుండా ఉండద్దు, కంపల్సరీ మ్యాప్ వేస్తుండాలి. వేసి ఇప్పుడు ఉనికి అంటే వేడి ఆధారంగా చెప్తారు అక్షాంశాలు, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా ఒక ప్రాంతం యొక్క ఉనికిని గుర్తిస్తారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఉనికిని కూడా మనం చూద్దాం. ఎక్కడ? తెలంగాణ. ఫస్ట్ దీన్ని తీసుకుందాం, అక్షాంశాల పరంగా తెలంగాణ ఇక్కడ గద్వాల జిల్లా ఇక్కడ. సో 15 డిగ్రీల నుండి 15 డిగ్రీల 50 నిమిషాల ఉత్తర అక్షాంశం. మళ్ళీ ఇక్కడ రాస్తాను నేను, 15 డిగ్రీల 50 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ 19 డిగ్రీల 50 నిమిషాల ఉత్తర అక్షాంశం. సేమ్ మళ్ళీ ఇక్కడ 19 డిగ్రీల 50 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం అక్షాంశాల పరంగా 15 డిగ్రీల 50 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 19 డిగ్రీల 50 నిమిషాల ఉత్తర అక్షాంశం మధ్య విస్తరించి ఉంది. The the state Telangana was located between latitudes. So 99 to 15. 50 కామన్, కొన్ని పుస్తకాల్లో 50 ఎక్కడ ఉంటుంది. దీని విషయంలో మీరు ఏం టెన్షన్ పడకండి, ఇది ఫోకస్ చేయడు, మనకి ఇది అడుగుతారు. 15, 19 ఇంపార్టెంట్. సో ఏ అక్షాంశాలు? ఉత్తర అక్షాంశాలు, అది అక్షాంశాలు. రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు 77 డిగ్రీల నుండి 77 డిగ్రీల 15 నిమిషాల తూర్పు రేఖాంశం ఇది. అక్కడి నుండి 81 డిగ్రీల 19 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఫస్ట్ అక్షాంశాలు ఈ విధంగా సమాంతరంగా హారిజంటల్గా వెళ్ళేటి అక్షాంశాలు, వర్టికల్గా వచ్చేటివన్నీ రేఖాంశాలు, ఇట్లా ఇవన్నీ. కాబట్టి రేఖాంశం అనేది 77 దగ్గర స్టార్ట్ అయ్యి 81 దగ్గర తెలంగాణ రాష్ట్ర భూభాగం ఎండ్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ గమనించండి, తెలంగాణ రాష్ట్రం మీదుగా 4 అక్షాంశాలు ప్రయాణిస్తున్నవి, అదేవిధంగా 4 రేఖాంశాలు ప్రయాణిస్తున్నాయి. 4 latitudes as well can travel or can passes over the తెలంగాణ మీదుగా ప్రయాణిస్తున్నాయి. కాబట్టి ఇలా 4 ఉన్నాయి కాబట్టి తెలంగాణ సమద్వీభవ త్రిభుజాకారంలో ఉంటుందని చెప్తారు. సమద్వీభవ త్రిభుజాకారంలో ఉంటుందని చెప్తారు. కాబట్టి ఫస్ట్ అక్షాంశాలు తెలంగాణ రాష్ట్రం 15 డిగ్రీల 50 నిమిషాల నుండి 19 డిగ్రీల 50 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, మరియు తెలంగాణ రాష్ట్రం 77 డిగ్రీల 15 నిమిషాల తూర్పు నుండి 81 డిగ్రీల 19 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఓకేనా? ఇది ఉనికి. అర్థమైంది కదా? ఓకే, ఈ విధంగా తీసుకోండి. సో ఇక్కడ చిన్న ఇంటి కూడా ఇస్తున్నాను, ఏంటి కంపల్సరీ ఒకటి మీరు నోట్ కంపల్సరీ. సో ఇక్కడ ఏంటి మైండ్లో నోట్ చేసుకోవాలి. ఏంటి ఇక్కడ మనమేమో అక్షాంశాలనేమో ఉత్తర అక్షాంశాలు అంటున్నాం, రేఖాంశాలనేమో తూర్పు రేఖాంశాలు అంటున్నాం. సో ఇది కూడా మీరు గమనించుకోవాలి. ఒక్కొక్కసారి చిన్నగా మనం పొరపాటు పడుతుంటాం. సో కాబట్టి ఏంటి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే
చూడండి, సాధారణంగా భూమి అనేది మన భూమి గ్రహం అనేది జియాయిడ్ ఆకారంలో ఉంటుంది కాబట్టి జియాయిడ్ ఆకారం గుర్తుపెట్టుకోండి, జియాయిడ్ ఆకారం. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఇది భూమధ్య రేఖ, కర్కట రేఖ ఎందుకని చెప్తాను నేను, ఓకేనా. సో ఈ విధంగా 3 ప్రధానమైన అక్షాంశాలు ఇవి ఆయన రేఖలే, ట్రాపికల్ లైన్స్. సో అట్లా తీసుకున్నప్పుడు ఈ భూమధ్య రేఖ భూమిని ఏమవుతుంది ఇక్కడ నార్త్ ఉత్తరార్ధగోళం, అదేవిధంగా సౌత్ దక్షిణార్ధగోళంగా విడగొట్టింది. అప్పటికి మన భారతదేశం ఎక్కడుంది, మన భారతదేశం అనేది సాధారణంగా ఈ ప్రాంతంలో విస్తరించి ఉంది. అంటే ఉత్తరార్ధగోళంలో మన భారతదేశం ఉంది. ఉత్తరార్ధగోళంలో ఉంది కాబట్టి భారతదేశం మీద వెళ్ళే అక్షాంశాలన్నీ ఉత్తర అక్షాంశాలుగా తీసుకోవాలి. ఓకే, ఉత్తర అక్షాంశాలుగా తీసుకోవాలి. ఇప్పుడు రేఖాంశాల పరంగా చూడండి, ఇది 0 డిగ్రీ, ఇక్కడున్న 0 డిగ్రీ, ఇది 0 డిగ్రీ. ఈ 0 డిగ్రీ కూడా భూమిని 2 భాగాలుగా విభజిస్తుంది. దీన్నేమో పూర్వార్ధగోళం ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు, దీన్ని పశ్చిమార్ధగోళం లేదా వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు. ఈస్టర్న్ హెమిస్ఫియర్, వెస్టర్న్ హెమిస్ఫియర్ దేని ఆధారంగా ఆన్ ద బేస్ ఆఫ్ 0 డిగ్రీ లాంగిట్యూడ్, గ్రీనిచ్ లైన్ అంటారు. తర్వాత విషయాలు 0 డిగ్రీ రేఖాంశం ఏదైతే ఉందో ఈ 0 డిగ్రీ రేఖాంశం భూమిని పూర్వార్ధగోళం మరియు పశ్చిమార్ధగోళంగా విడగొడుతుంది. అదేవిధంగా ఈ 0 డిగ్రీ అంటే భూమధ్య రేఖ ఏదైతే ఉందో భూమిని ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంగా విభజిస్తుంది. అంటే సో ఇక్కడ 2 అర్ధగోళాలు, ఇక్కడ 2 అర్ధగోళాలు, పూర్వార్ధగోళం పశ్చిమార్ధగోళం, అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అర్ధగోళాలు. ఆ క్రమంలో రేఖాంశాల పరంగా భారతదేశం తూర్పు దిశలో ఉంటుంది. తూర్పు దిశలో ఉంటుంది కాబట్టి రేఖాంశాలకి కంపల్సరిగా మన భారతదేశం చెప్పేటప్పుడు తూర్పు రేఖాంశాల మధ్య ఉంటుందని అనాలి. అక్షాంశాల పరంగా చెప్పేటప్పుడు ఉత్తర అక్షాంశాల మధ్య ఉంటుందని చెప్పాలి. ఓకేనా, ఇది మనకి వరల్డ్ జాగ్రఫీలో వచ్చే బేసిక్ అంశం. అంటే మనకు నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కొన్నిసార్లు ఓవర్లుక్ వల్ల మనము ఇబ్బంది పడతామని చెప్తున్నాను. ఎందుకు ఉత్తర అక్షాంశాలు, ఎందుకు సో మనము రేఖాంశాలు తూర్పు రేఖాంశాలు అంటున్నాను చెప్పడానికి ఈ విధంగా నేను చెప్పానమ్మా. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. జనరల్గా ఒకసారి మనం పెద్ద పట్టించుకోగానే ఇబ్బంది పెడుతుంటాయి ఇలాంటి అంశాలు, రైట్. సో అలా తెలంగాణ అనేది ఉనికి తీసుకోండి. చదివేటప్పుడు కంపల్సరీ ఇండియాది కూడా మార్జిన్లో ఇండియాది కూడా రివిజన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. భారతదేశం ఉనికి ఎక్కడ ఉంది కంపల్సరీ 8, 37, 68, 97 కంపల్సరీ తీసుకోవాల్సిందే. అట్లయితేనే మన టాపిక్ ఈజీగా అవుతుంది, 2 ఒకేసారి టాపిక్ అవుతుంది మనకి, రైట్. అర్థమైంది కదా, ఇది ఉనికి. ఇక నెక్స్ట్ తీసుకోండి, ఓకేనా. విస్తరణ ఇంగ్లీష్లో ఏరియా లేదా విస్తీర్ణం అంటారు. విస్తరణ లేదా విస్తీర్ణం, ఏరియా. ఓకేనా, ఏరియా తీసుకున్నట్టయితే మాకు గమనించండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం 1,12,077 చదరపు కిలోమీటర్లు, 1,12,077 చదరపు కిలోమీటర్ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. 1,12,077 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం. ఇది ఏరియా పరంగా. శాతం పరంగా తీసుకున్నప్పుడు భారతదేశంలో తెలంగాణ 3.41% భూభాగాన్ని కలిగి ఉంది. 3.41% ఆఫ్ ల్యాండ్ మాస్, 3.41% ఆఫ్ ల్యాండ్ మాస్ అని గుర్తుపెట్టుకోండి. సారీ, పర్సెంట్ పరంగా తీసుకున్నప్పుడు చెప్తున్నా, ఇది పర్సెంట్, ఇది పర్సెంట్ 3.41%. ఇది ఏరియా చదరపు కిలోమీటర్లు శాతం పరంగా. సో ఇట్లా భారతదేశంలో తెలంగాణ భూభాగ శాతం 3.41 లేదా 3.4, ఇది ఏరియా. సో మీరు ప్రపంచంలో చదువుతారు, ప్రపంచంలో మన ఇండియా వచ్చేసి 2.4% అని చదువుతారు. అట్లా నేను తెలంగాణ కూడా చెప్తున్నాను 2.4, అది 2.4, ఇది 3.41%. 2.4 ఏమో ప్రపంచంలో ఇండియా యొక్క శాతం లేదా భారత భూభాగం ప్రపంచంలో ఎంత శాతం భూభాగం అన్నో 2.4, అది 2.4, 2.4% ఆఫ్ ద ఇండియన్ ల్యాండ్ మాస్ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా తెలంగాణకు వచ్చేసరికి ఇండియాలో తెలంగాణ 3.41%. అర్థమైందా? ఆ విధంగా తీసుకోండి. సరే, విస్తీర్ణంలో తెలంగాణ 11వ స్థానంలో ఉంటుంది. 11th పొజిషన్ ఇక్కడ గమనించండి. ఓకేనా, 11th ఎన్నో స్థానంలో? సో 11గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలంగాణ 11వ స్థానం.
ఇది విస్తీర్ణంలో ఈ విధంగా తీసుకున్నాం. అదే విధంగా తీసుకున్నప్పుడు జనాభాలో చూడండి, ఒక్క అంశం చెప్తాను, తర్వాత జనాభా దగ్గర డిస్కస్ చేద్దాం. కానీ జనాభాలో తెలంగాణ 12వ స్థానం, 12th ప్లేస్. అదేవిధంగా తెలంగాణ అడవుల పరంగా తీసుకున్నప్పుడు ఫారెస్ట్ కూడా 12th ప్లేస్లో ఉంటుంది. అర్థమైందా? విస్తీర్ణంలో 11వ స్థానం, జనాభాలో 12వ స్థానం, అటవీ విస్తీర్ణంలో కూడా 12వ స్థానం. ఇది ఫారెస్ట్ ఏరియా, ఇది పాపులేషన్, ఇది ల్యాండ్ ఏరియా. ఓకేనా? సో ఈ విధంగా మీరు తీసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ మీరు ఏం గుర్తు చేసుకోవాలి? ఓకే, ఇండియా ఏ విధంగా ఉండొచ్చు అని చూడాలి. ఇండియా ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానం, అది అవసరం లేదు ఇప్పుడు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే విస్తీర్ణంలో 7th ప్లేస్, అదేవిధంగా అడవుల్లో 10వ స్థానం, 10th ప్లేస్. మనకి ఫారెస్ట్ ఏరియాలో 10వ స్థానంలో ఉంటుంది ఇండియా. ఓకేనా? నేను మ్యాక్సిమం కంపేర్ చేసి చెప్తుంటాను మీకు ఈజీ ఉండడానికి. సో ప్రపంచంలో ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం లేదు, ఇండియా 10వ స్థానం. అర్థమైందా? ఇండియా ఆక్యుపైడ్ 10th ప్లేస్ ఇన్ ఫారెస్ట్ ఏరియా యాజ్ వెల్. 7th పొజిషన్ ఏంటిది? ఏరియా, ల్యాండ్ ఏరియా, చదరం అంటే మొత్తం విస్తీర్ణంలో 7వ స్థానంలో ఇండియా ఉంది, అడవుల్లో 10వ స్థానంలో ఉంది. సో మన తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ 11వ స్థానం ల్యాండ్ ఏరియా, పాపులేషన్ 12వ స్థానం, అడవుల్లో 12వ స్థానం. ఓకే, కంపారిజన్ కంపల్సరీ. సో ఇండియా చెప్పేటప్పుడు ఇవి రావు, కానీ తెలంగాణ చెప్పేటప్పుడు కంపల్సరీ రావాల్సింది. అర్థమైందా? రైట్. సో ఇది విస్తీర్ణం పరంగా తీసుకున్నప్పుడు ఈ అంశాలు మనం తీసుకుందాం. అర్థమైందా? రైట్. ఇప్పుడు చూడండి ఇంకో అంశం. ఓకే, ఇది మామూలుగా బేసిక్ సమాచారం. ఇప్పుడు మ్యాప్లోకి వెళ్దాం. ఓకే, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తుత 33 జిల్లాలతో కూడిన పటం. ఇది 33 జిల్లాలు. ఉత్తర దిశలోనేమో ఆదిలాబాద్ ఉంటుంది, ఇక్కడ కంప్లీట్గా ఉత్తర దిశలో. దక్షిణ దిశలో జోగులాంబ గద్వాల ఉంటుంది, గద్వాల. అర్థమైందా? జనరల్గా చూడండి. ఓకే, సో ఈ విధంగా మీరు బిర్యానీ తినేటప్పుడు లెగ్ పీస్ వస్తే లెగ్ పీస్ లాగా ఉంటుంది జోగులాంబ గద్వాల జిల్లా. ఇలా జనరల్గా గుర్తుపెట్టుకోవాలని చెప్తుంటాను. సో ఈ విధంగా ఈ 33 జిల్లాలు ఎప్పటి నుండి అనేది నేను చెప్తాను. కాకపోతే ఇక్కడ మనం తీసుకోండి, గమనించండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒకసారి ఇంతకుముందు చెప్పాను 1948 నుండి 1956 16 జిల్లాలు అని చెప్పాను, అది పోయింది. 1956 తర్వాత తెలంగాణలో 10 జిల్లాలు వచ్చినాయి. తర్వాత క్రమక్రమంగా 10 జిల్లాలు వచ్చినాయి. 2014 ఎన్ని జిల్లాలు? 31 జిల్లాలు వచ్చినవి. 2019లో 33 జిల్లాలు, అంటే 2 జిల్లాలు పెరిగినాయి అక్కడ, ములుగు జిల్లా మరియు సో మనకి ఇక్కడ నారాయణపేట జిల్లా, 2 జిల్లాలు పెరగడం వల్ల 2019లో 33 జిల్లాలు. అంటే ఎన్నిసార్లు జిల్లాల పరిణామ క్రమం జరిగిందో చూడండి. 1956. మీరు ఇంకా డీటెయిల్గా చూడాలంటే, ఇంకా డీటెయిల్గా నేను ఏం చెప్తానంటే, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా 1953లో ఏర్పడింది. ఖమ్మం ఏ జిల్లా నుండి? వరంగల్ నుండి. ఈ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఏదైతే ఉందో ఈ మొత్తము ఈ వరంగల్ నుండి 1953లో కొత్త జిల్లాగా ఏర్పడింది హైదరాబాద్ రాష్ట్రంలో. సరే, తర్వాత ఏపీ అయిపోయింది మనది. ఏపీలో 1970, ఓకే, మనకి 74లో ప్రకాశం డిస్టిక్ అక్కడ ఏర్పడింది, అది అవసరం ఏమీ లేదు. ఇక నెక్స్ట్ 1978లో ఆగస్టు 15న రంగారెడ్డి డిస్టిక్ ఏర్పడింది. అంటే ఏ జిల్లా ఎప్పుడు ఏర్పడింది చెప్పడం చెప్తున్నాను ఇక్కడ. 1900 అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఖమ్మం జిల్లా ఏర్పడింది, తర్వాత రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. అంతకంటే ముందు 8 జిల్లాలు ఉండే, 10 జిల్లాలు అయిపోయినాయి. సో మనము దాదాపు 2016 వరకు ఆ 10 జిల్లాలతోటి పరిపాలన సాగించాం. 2016లో పరిపాలన సౌలభ్యం కోసం అనేది 31 జిల్లాలు చేశారు, తర్వాత 33 జిల్లాలు. ఇది ఇక్కడ నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నాను ఇది మ్యాప్ దగ్గర పెట్టుకొని అంటే, మీకు ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే, ఒకవేళ ఓకేనా జిల్లాల పరంగా విస్తీర్ణం పరంగా అడిగే అవకాశం ఉండొచ్చు. ఓకేనా? 1974 ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం జిల్లాలను ఏర్పాటు చేశారండి. పునర్విభజన చట్టం, రిఫార్మ్ యాక్ట్, పునర్విభజన చట్టం ఇది 1974 ఏపీ డిస్ట్రిక్ట్ రిఫార్మ్ యాక్ట్ ఇది. ఓకేనా? జిల్లాల చట్టం ప్రకారము తెలంగాణలో ఏర్పడి, అక్కడ ఏపీలో అయినా మన తెలంగాణలో ఈ చట్టమే పనిచేస్తుంది.
1974 యాక్ట్ ఉంటుంది. యాక్ట్ ప్రకారం ఏర్పడే జిల్లాల్లో మరి విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లా ఏంటి? విస్తీర్ణం పరంగా ఇక్కడ మీరు జిల్లాలకు విస్తీర్ణం ఏం అవసరం లేదు, జస్ట్ జిల్లాలు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను ఆ ఏరియా చెప్పినా ఎన్ని చదరపు కిలోమీటర్లు నేను చెప్పినా కానీ మీరు పెద్దగా దాన్ని ఫోకస్ చేయకండి, కానీ ఆ జిల్లాల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను పెద్ద జిల్లాని తీసుకొచ్చానంటే మనకు పుస్తకాలు ఒక డైలాగ్ ఉంది. ఇప్పుడు పుస్తకాలు తెలుగు అన్నింటిలో ఒక డైలాగ్ ఉంటుంది, స్టేట్ ఫోటోలో ఒక రకంగా ఉంటుంది. కాబట్టి సో తెలంగాణలో విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లాలు తీసుకున్నప్పుడు భద్రాద్రి కొత్తగూడెం పెద్ద జిల్లా. ఓకేనా? స్పేస్ రైట్. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ కాకుండా కొత్తగూడెం జిల్లా పెద్దదండి. కొత్తగూడెం జిల్లా పెద్దది. రెండో పెద్ద జిల్లా నల్గొండ, NLG అని రాస్తున్నాను. ఓకేనా? మూడో పెద్ద జిల్లా నాగర్ కర్నూలు జిల్లా మూడోది. నాలుగో జిల్లా రంగారెడ్డి RR. ఐదో జిల్లా కొమ్రంభీం ఆసిఫాబాద్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక 5 జిల్లా, 4 లేదా 5 జిల్లాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక డిసెండింగ్ ఆర్డర్లోనే అసెండింగ్ ఆర్డర్ అంటారు కాబట్టి జిల్లాల విస్తీర్ణాన్ని బట్టి మీరు ఒక 4 జిల్లాలు సరైన క్రమంలో గుర్తించండి అంటాడు కాబట్టి అట్లా నేను 5 చెప్పాను. అతిపెద్ద జిల్లా భద్రాద్రి కొత్తగూడెం 7483 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందమ్మా. ఓకేనా? మీకు ప్రూఫ్ చెప్తున్నాను. 7483 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంటుంది. అన్ని జిల్లాలు అవసరం లేదు, 2 చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనకు డైలాగ్ ఉంది కాబట్టి. ఈ నల్గొండ జిల్లా ఉంటుంది, 7122 చదరపు కిలోమీటర్లలో నల్గొండ ఉంటుంది. 7122 7122 ఇది ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం 7483 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అట్లా భద్రాద్రి కొత్తగూడెం పెద్ద జిల్లా. మ్యాక్సిమం బుక్స్లో అన్నింటిలో కూడా నల్గొండ పెద్దది, 7222 అని ఉంటుంది. ఇదేమో 7043 అని ఉంటుంది. అది 7483 చదరపు కిలోమీటర్లు. సో ఈ విధంగా మొదటిది నెంబరింగ్ వేస్తున్నాను, ఇది రెండోది, ఇది మూడో, వరుసగా వచ్చినాయి చూడండి ఇక్కడ 1, 2, 3. ఇక 4వ జిల్లా ఎక్కడ ఉంది? రంగారెడ్డి జిల్లా 4. 5వది కొమ్రంభీం ఆసిఫాబాద్. ఇలా విస్తీర్ణంలో 5 పెద్ద జిల్లాలు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. ఓకేనా? రైట్ అమ్మ. ఇక మిగతా 3 జిల్లాల విస్తీర్ణం ఎంత ఉంటుందని ఏమీ అవసరం లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. 6330 వరకు నాగర్ కర్నూలు, 5098 రంగారెడ్డి. ఓకేనా? 5000. సో ఇలా ఉంటుంది, కానీ మీరు ఏమీ రాయకండి, ఏమీ అవసరం లేదు, జస్ట్ నేమ్స్ భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, ఆసిఫాబాద్. మీరు ఇక్కడ కోడ్ పెడతారా లేదా మ్యాప్ చూసి గుర్తుపెట్టుకుంటారా మీ ఇష్టం, కానీ ఇవి ఈ 5 జిల్లాలు విస్తీర్ణాలు పెద్ద జిల్లాని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదేవిధంగా చిన్న జిల్లాలు. ఓకేనా? ఇప్పుడు చిన్న జిల్లాలు తీసుకుంటే తెలంగాణలో స్మాలెస్ట్ లేదా చిన్న జిల్లాలు విస్తీర్ణం పరంగా చిన్న జిల్లాలు తీసుకున్నట్టయితే హైదరాబాద్. ఓకేనా? 197 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ 290 అని ఉంటుంది, అది 197 చదరపు కిలోమీటర్లు. హైదరాబాద్ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి ఉంటుంది, 1080 చదరపు కిలోమీటర్ల మేడ్చల్ మల్కాజ్గిరి ఉంటుంది. తర్వాత 3వ జిల్లా తీసుకున్నట్టయితే హన్మకొండ ఉంటుంది, హన్మకొండ. 4వ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంటుంది. అంటే 4 అంటే మీన్స్ ఇక్కడ కింది నుండి ఫ్రమ్ ద బాటమ్ లెవెల్. తర్వాత జనగాం జిల్లా. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 చిన్న జిల్లాలు, 5 పెద్ద జిల్లాలు గుర్తుపెట్టుకోవాలి. విస్తీర్ణములో అతి చిన్న జిల్లా, అందుకే నేను నెంబరింగ్ ఇవ్వలే. కొన్ని పుస్తకాలు 1, 2, 3 ఇలా ఇస్తారు. ఇది కాదు, ఇది రాంగ్. ఇది మనం చివరి నుండి వస్తున్నాం కాబట్టి చిన్న జిల్లా హైదరాబాద్. దానికంటే రెండో చిన్న జిల్లా అంటే హైదరాబాద్తో పోల్చినప్పుడు కొంచెం విస్తీర్ణంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మేడ్చల్ రెండో చిన్నది. తర్వాత హన్మకొండ 1660 వరకు. సో హన్మకొండ విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. సిరిసిల్ల 2019 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అమ్మ గమనిస్తున్నారా? కాబట్టి ఈ విధంగా మీరు సో విస్తీర్ణం అన్నప్పుడు 5 చిన్న నుండి పెద్ద హైదరాబాద్, మేడ్చల్, హన్మకొండ, సిరిసిల్ల, జనగాం 5 పెద్ద జిల్లాలు, 5 చిన్న జిల్లాలు. అర్థమైనా? రైట్ అమ్మాయికి ఇది విస్తీర్ణం పరంగా జిల్లాలు. ఎందుకంటే మీరు ఇండియన్ జాగ్రఫీలో భారతదేశం ఉనికి ఫస్ట్ టాపిక్ చదివేటప్పుడు పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు చదువుతారు. సేమ్ ఇక్కడ కూడా పెద్ద జిల్లాలు, చిన్న జిల్లాలు. ఓకేనా? రైట్, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకో. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం విస్తీర్ణం పరంగా జిల్లాలు తీసుకున్నాం కదా. నెక్స్ట్ తెలంగాణ సరిహద్దులు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఇది. ఓకేనా? జిల్లాల పరంగా మనం గమనించాము.
సో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు ఏంటి, ఇక్కడ అడిగే అంశం తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇది తెలంగాణ స్టేట్. ఓకేనా. సో ఈ తెలంగాణ ఎన్ని రాష్ట్రాలు, ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ అనేది భూపరివేష్టిత రాష్ట్రం అని అంటారు. భూపరివేష్టిత రాష్ట్రం అంటే చుట్టూ ఇతర రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది కాబట్టి భూపరివేష్టిత రాష్ట్రం, ల్యాండ్ లాక్డ్ స్టేట్. ఇట్లా తెలంగాణ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ మీన్స్ తెలంగాణ బోర్డర్డ్ బై ద అదర్ స్టేట్స్. ఇక్కడ ఓకే, ఇతర రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది అంటే భూపరివేష్టిత అనే పదం ఎందుకు వస్తుందంటే ఒక రాష్ట్రం అంతర్జాతీయ భూ సరిహద్దు కానీ తీరరేఖ కానీ లేకపోతే అది భూపరివేష్టితం. అది అంటే అంతర్గత ఇతర రాష్ట్రాలతో మాత్రమే సరిహద్దును కలిగి ఉన్నాయి. అర్థమైందా? భూపరివేష్టిత రాష్ట్రం అన్నప్పుడు ఇతర రాష్ట్రాలతో మాత్రమే సరిహద్దును కలిగి ఉండడం అన్నా ఓకే. ఇతర రాష్ట్రాలతో మాత్రమే సరిహద్దుని కలిగి ఉన్న రాష్ట్రాలు భూపరివేష్టిత రాష్ట్రం. అట్లా భారతదేశంలో ఎన్నున్నవి 5 ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఉన్నవి లేదా భూపరివేష్టిత రాష్ట్రాల సంఖ్య 5 ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ తర్వాత జార్ఖండ్ రాష్ట్రం, జార్ఖండ్ తర్వాత హర్యానా హెచ్ఆర్ అని రాస్తున్నాను. ఇలా 5 రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు లేదా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారు. ఈ 5 రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో మాత్రమే సరిహద్దుల్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు తీరరేఖ 9 రాష్ట్రాలు, అంతర్జాతీయ భూ సరిహద్దు 16 రాష్ట్రాలు ఉంటాయి. అలా అంటే మధ్యలో ఉన్న రాష్ట్రాలు అంతర్గతంగా ఇతర రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నవి 5. మన తెలంగాణ ఉన్నది. కాబట్టి మరి తెలంగాణ ఏ రాష్ట్రాలతో ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 4 రాష్ట్రాలతో తెలంగాణ సరిహద్దుని కలిగి ఉంది. తెలంగాణ రాష్ట్రం 4 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది. 4 స్టేట్స్ తెలంగాణ. ఓకే, తెలంగాణ ఇస్ బోర్డర్డ్ బై ద 4 స్టేట్స్. జనరల్గా 4 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది. దాంట్లో ఈ ఏరియా అంటే నేను ఇక్కడ రాస్తున్నాను. ఒకటి ఏంటిది, ఆంధ్రప్రదేశ్. రెండో రాష్ట్రం కర్ణాటక. మీరు ఏ రాష్ట్రం ముందు గుర్తుపెట్టుకునే అభ్యంతరం ఏమీ లేదు, బట్ ఇలా. తర్వాత 3వ రాష్ట్రం మహారాష్ట్ర, 4వ రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఇలా 4 రాష్ట్రాలతో మనం సరిహద్దుని కలిగి ఉన్నామండి. 5 స్టేట్స్. ఓకేనా, మన బోర్డరింగ్ స్టేట్స్, తెలంగాణ బోర్డరింగ్ స్టేట్స్ 5 గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. జిల్లాలను తర్వాత తీసుకుందాం మనం ఇక్కడ. అర్థమైందా? సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని 7 జిల్లాలతో సరిహద్దుని కలిగి ఉంటుంది. ఇవి 7. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఈ డైరెక్షన్లో మళ్ళీ చెప్తాను. కర్ణాటక 5 జిల్లాలతో సరిహద్దుని కలిగి ఉంటుంది. మహారాష్ట్ర కూడా 7 జిల్లాలతో సరిహద్దుని కలిగి ఉంటుంది. ఛత్తీస్గఢ్ మాత్రం 2 జిల్లాలతోటే సరిహద్దుని కలిగి ఉంది. సో ఇలా ఛత్తీస్గఢ్ 2, మహారాష్ట్ర 7, కర్ణాటక 5, ఆంధ్రప్రదేశ్ 7 జిల్లాలతో సరిహద్దుని కలిగి ఉంది. తెలంగాణ జిల్లాలు ఇవి తెలంగాణ జిల్లాలు. ఓకేనా? సో ఎందుకంటే బ్రాకెట్లో తీసుకుంటే మళ్ళీ ఈ రాష్ట్రాల జిల్లాలు అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆ రాష్ట్ర జిల్లాలు కూడా తీసుకోవాలి. నేను చెప్తాను. ఫస్ట్ మన తెలంగాణ జిల్లాలు ఈ రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియా ఇదంతా ఇది ఈస్ట్ డైరెక్షన్. ఈ తూర్పు నుండి దక్షిణం దాకా జోగులాంబ గద్వాల వరకు ఇక్కడ నుండి మొత్తం ఇది ఏపీ. నెక్స్ట్ జోగులాంబ గద్వాల నుండి ఇక్కడ మనం గమనించినట్టయితే కామారెడ్డి వరకు ఇక్కడ కర్ణాటక వస్తుంది. కర్ణాటక మళ్ళీ కామారెడ్డి నుండి స్టార్ట్ అయ్యి సో ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి వరకు మహారాష్ట్ర వస్తుంది. రిమైనింగ్ ఈ మధ్యలో ఉన్నది ఛత్తీస్గఢ్. అర్థమైందా? కాబట్టి మనం సింపుల్గా మనం గమనించినట్టయితే ఇక్కడ నేను మ్యాప్ చూడని అవసరం లేదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాల సంఖ్య 7. ఆ 7లో ఏంటి అంటే ఫస్ట్ భద్రాద్రి కొత్తగూడెం. అర్థమైందా? భద్రాద్రి కొత్తగూడెం. 2వ జిల్లా ఖమ్మం జిల్లా. 3వ జిల్లా సూర్యాపేట. ఇలా కంపల్సరీ మనం ఫస్ట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకున్న తర్వాతనే మ్యాప్లోకి రావాలి. తర్వాత నల్గొండ తర్వాత నాగర్ కర్నూల్. అర్థమైందా? నాగర్ కర్నూల్ తర్వాత వనపర్తి తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా.
1 2 3 4 5 6 7 జోగులాంబ. ఇలా 7 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుని కలిగి ఉంది. మన తెలంగాణలోని 7 జిల్లాలు. ఓకేనా? అదే విధంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు కర్ణాటక, ఇది ఇక్కడ ఉంచాను. నెక్స్ట్ కర్ణాటక 5 జిల్లాలు. ఇక్కడ 5 జిల్లాలు. మళ్ళీ జోగులాంబ స్టార్ట్ చేయండి, అంటే దక్షిణం నుండి తూర్పు వైపు వెళ్ళండి మీరు. జోగులాంబ గద్వాల తర్వాత నారాయణపేట జిల్లా తర్వాత వికారాబాద్ జిల్లా. వికారాబాద్ తర్వాత సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి తర్వాత కామారెడ్డి. అమ్మకు ఈ విధంగా 5 జిల్లాలతో కర్ణాటక సరిహద్దుని కలిగి ఉంటుంది. ఇది కర్ణాటక, ఇది ఆంధ్రప్రదేశ్. అర్థమైందా? ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది రబ్ చేస్తున్నాను. సో మరి మహారాష్ట్ర తీసుకున్నట్టయితే MH 7 జిల్లాలు. సో ఇక్కడ కామారెడ్డితో స్టార్ట్ చేయండి. KMR అని రాస్తున్నాను నేను, కామారెడ్డి. రెండవది నిజామాబాద్ షార్ట్కట్లో రాస్తున్నాను. నిజామాబాద్ తర్వాత నిర్మల్ తర్వాత ఆదిలాబాద్, ఉత్తర దిశలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా. నెక్స్ట్ ఆదిలాబాద్ పక్కన ఉన్న ఆసిఫాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్ 5th వన్. 6th వన్ తీసుకున్నట్టయితే మంచిర్యాల. 7th వన్ తీసుకుంటే ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి, BHPL భూపాలపల్లి. ఇలా షార్ట్కట్ రాశాను. 7. ఓకేనా? కామారెడ్డి, KMR మీన్స్ కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి. ఇది మహారాష్ట్రతో సరిహద్దు జిల్లాలు. ఇక ఛత్తీస్గఢ్ ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం, CHGD అంటే ఛత్తీస్గఢ్. ఇక్కడ ములుగు జిల్లా, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం. ఈ విధంగా. సో ఈ విధంగా మీరు ఇలా సరిహద్దు జిల్లాలు కంపల్సరీ. జిల్లాలని ఎందుకు ఇక్కడ మరీ బోర్డు మీద ఎందుకు రాస్తున్నానంటే, సో ఈ జిల్లాలను అడుగుతున్నాడు. ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు. ఒకసారి అడిగితే మళ్ళీ అడుగుతారా సార్ అంటే కంపల్సరీ. ఎందుకంటే ఇది అడగద్దు అని రూల్ లేదు, అడగాలని రూల్ లేదు. కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ ఏరియానే. ఎందుకు నేను ఎక్స్పెక్టెడ్ ఏరియా అంటున్నానంటే, గవర్నమెంట్ మనకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ మధ్యలో ఇటీవల సీఎం ఏమన్నారంటే, ఇన్ని జిల్లాలు అవసరం లేకపోవచ్చు, మేము MP నియోజకవర్గాన్ని ప్రామాణికంగా తీసుకొని జిల్లాల పునర్విభజన చేస్తాము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అర్థమైందా? అదేవిధంగా ఇవాళ ఏమిచ్చాడు? జిల్లాల పేర్లు, జనగామ జిల్లా పేరు మారుస్తున్నారు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక జిల్లా పేరు మారుస్తున్నారు. ఓకేనా? అట్లా ఇలాంటి ప్రస్తావన వస్తుంది కాబట్టి గవర్నమెంట్ నుండి ఈ విధంగా అడగొచ్చు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని క్వశ్చన్గా తీసుకొని అడిగే అవకాశం ఉంటుంది. బట్ ఈజీ అడగకపోవచ్చు ఎట్ ద సేమ్ టైం. కానీ ఇలా జాగ్రఫికల్గా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ జిల్లాలను మ్యాప్ ఓరియంటేషన్లో మీరు చూడాలి. మ్యాప్ని కంపల్సరీ ఇలా దగ్గర పెట్టుకొని ఏ జిల్లా ఏంది ఒక్కసారి స్కాన్ చేస్తే అయిపోతుంది. మనం ప్రతిదీ రాయాల్సిన అవసరం లేదు. తెలంగాణ మ్యాప్ మీరు రివిజన్ అంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంటారు కదా, ఆ రిలాక్సింగ్ టైంలో మ్యాప్ చూడండి. అంటే జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఏపీనా తెలంగాణ కాదు, ఏ జాగ్రఫీ అయినా మీరు మ్యాప్ ద్వారా చదవండి. అది సబ్జెక్టు చాలా ఈజీ అవుతుంది. సబ్జెక్ట్ మనం మ్యాప్ దగ్గర పెట్టుకొని చదవనప్పుడే జాగ్రఫీ అనేది ఏ విధంగా అనిపిస్తుంది అంటే అర్థం కానట్టు ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏ విధంగా ఉంటుందంటే అచ్చం రామ్ గోపాల్ వర్మ సినిమా లాగానే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మ్యాప్ ఉందనుకోండి రాజమౌళి సినిమా లాగానే కనిపిస్తుంది గ్రాఫిక్స్. అలా మ్యాప్ దగ్గర పెట్టుకొని జస్ట్ మీరు అబ్జర్వేషన్, రేపు మీరు గ్రూప్ 1 మెయిన్స్ జాబ్ రాసి జాబ్ కొడతారు, DSP జాబ్ వచ్చిందనుకో, లేదంటే గ్రూప్ 2లో మంచి అంటే ఏ డిపార్ట్మెంట్లో పోయాను అనుకోండి, డిపార్ట్మెంట్లో పోయిన తర్వాత మీరు యొక్క డ్యూటీ ఏంది? ఎంక్వైరీ. ఒక క్రైమ్ జరిగిందంటే అక్కడ మీరు ఎంక్వైరీ ఏం చేస్తారు? ఏం జరిగింది సీన్ రీక్రియేట్ చేస్తుంటారు, మీరు రీకన్స్ట్రక్ట్ చేస్తుంటారు. అంటే మీన్స్ ఇక్కడ అబ్జర్వేషన్, ఆ అబ్జర్వేషన్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి అని చెప్తున్నా నేను. అర్థమైందా? అది హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, మ్యాథ్స్ ద్వారానే సగం టాపిక్ వస్తుంది మనకి. జాగ్రఫీలో అయితే 80% వచ్చేస్తుంది. ఓకేనా? సో అలా అందుకోసమని ప్రతి అంశం మీరు మ్యాప్ దగ్గర పెట్టుకుని అధ్యయనం చేయడం వల్ల ఈజీ అవుతుంది. ఇది రాష్ట్రాల సరిహద్దుల పరంగా తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33 జిల్లాలు ఉన్నాయి. ఇంకో అంశం కూడా చెప్తున్నాను ఇక్కడ. 33 జిల్లాలు 2019 ఫిబ్రవరి
ఫిబ్రవరి 15న 2 జిల్లాలు ఏర్పడ్డాయి. ఇక అక్కడ ఎప్పుడు ఏ జిల్లా ఏర్పడింది చెప్పనమ్మా, పెద్ద ఇష్యూ కాదు, మీకు అవన్నీ అవసరం ఏమీ లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే 33 జిల్లాల పరంగా తీసుకున్నప్పుడు అమ్మ భారతదేశంలో అత్యధిక జిల్లాలున్న రాష్ట్రాల పరిగణలోకి తీసుకుంటే ఒక 9 రాష్ట్రాలు వస్తాయండి. ఎక్కువ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అన్నప్పుడు భారతదేశంలో 9 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వరకు 9 రాష్ట్రాలు. ఏంటి 9 రాష్ట్రాలు అంటే ఒకసారి నేను చెప్పడానికి ట్రై చేస్తాను అమ్మ, చూడండి. సో ఫస్ట్ అత్యధిక జిల్లాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, యు నో వెరీ వెల్, అక్కడ ఏం డౌట్ లేదు, నేను చెప్పకుండా మీరు గుర్తుపెట్టుకుంటారు, ఓకేనా. యూపీ అత్యధికంగా జిల్లాలున్న రాష్ట్రం యూపీ, లేదా ఇట్లా రాష్ట్రం సైడ్ దేశములో లేదా అత్యధిక జిల్లాలు గల రాష్ట్రాలు, హైయెస్ట్ నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ రాష్ట్రాలు. ఒకసారి మీరు వెరిఫై చేయండి. తర్వాత ఫస్ట్ ఉత్తరప్రదేశ్ 75 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్. రెండవది మధ్యప్రదేశ్ 52 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా మూడవది బీహార్లో 38 జిల్లాలు ఉన్నాయి. నాలుగవది తమిళనాడు 37 జిల్లాలు, ఇవి జిల్లాలు నెంబరింగ్ చెప్తే 37 జిల్లాలు ఉన్నాయి. ఐదవది మహారాష్ట్ర 36 జిల్లాలు ఉన్నాయి, అర్థమైందా. ఇక నెక్స్ట్ ఆరవది రాజస్థాన్ 33 జిల్లాలు. ఏడవది గుజరాత్, GUJ రాశాను నేను, గుజరాత్ 33 జిల్లాలు. ఎనిమిదవది అస్సోం, ఇది ఒకటి తెలుగులో వచ్చిందా, ఓకే, అస్సోం 33 జిల్లాలు, 33 జిల్లాలు. ఇప్పుడు 9 మన తెలంగాణ, సేమ్ 33 జిల్లాలు. ఇలా జిల్లాల పరంగా తీసుకున్నప్పుడు మేబీ అడగచ్చు, ఓకే జిల్లాల యొక్క సంఖ్యను బట్టి ఎక్కువ నుండి తక్కువ గుర్తించండి అనే అవకాశం ఉంటుంది ఇక్కడ, ఓకేనా. అట్లా అన్నప్పుడు అత్యధిక జిల్లాలు తెలంగాణ స్టేట్ను మనం పరిగణలోకి తీసుకొని అత్యధికంగా ఉన్న జిల్లాలు మనం గమనించాలి. యూపీ, MP, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, అస్సోం అండ్ తెలంగాణ. ఇలా 9వ స్థానంలో తెలంగాణ 9వ స్థానంలో. ఎందుకంటే తెలంగాణ కంటే ముందే ఇక్కడ ఏర్పడ్డాయి కాబట్టి మనం తెలంగాణ జిల్లాల పరంగా తీసుకున్నప్పుడు జిల్లాల సంఖ్య, ఓకేనా, జిల్లాల సంఖ్యలో మన తెలంగాణ 9వ స్థానం, అర్థమైందా. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. ఇది జిల్లాల పరంగా తీసుకున్నప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఓకే. ఇక తర్వాత మళ్ళీ యూపీలో ఇంకో 2 కొత్త జిల్లాలు, రాజస్థాన్లో 2 జిల్లాలు పెరిగే అవకాశం ఉంది, బట్ ఇది పర్మనెంట్ కాదు. సో మనకి 2024 ఎండింగ్ వరకు ఏమైనా జరగచ్చు, ఇప్పటి వరకు అయితే ఇవి గుర్తుపెట్టుకోండి, అర్థమైందా, రైట్. ఇది రాష్ట్రాల సరిహద్దులు తెలంగాణలో ఉన్న జిల్లాల పరంగా తీసుకున్నప్పుడు ఇది మీరు తీసుకోవాలి, ఓకేనమ్మా. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దులే తీసుకుంటారు. భారతదేశంలో అత్యధిక అంటే ఇప్పుడు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాల సరిహద్దుని కలిగి ఉంటుంది, అస్సోం 7 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంటుంది, ఛత్తీస్గఢ్ 7 రాష్ట్రాలతో, మహారాష్ట్ర 6 రాష్ట్రాలతో, మధ్యప్రదేశ్ 5 రాష్ట్రాలతో ఇలా వస్తూ ఉంటుంది, ఓకేనా. ఆ క్రమంలో మనం తీసుకున్నప్పుడు తెలంగాణ 4 రాష్ట్రాల వరకు వచ్చింది. ఇలా విస్తీర్ణంలో కంపేర్ చేయాలి, జిల్లాలో కంపేర్ చేయాలి, జనాభాలో కంపేర్ చేయాలి తెలంగాణ ఇండియాతో. సో ఈ విధంగా చేస్తే మనకు టాపిక్ అనేది ఈజీ అవుతుంది, ఓకే. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు, ఓకే, ఇది తెలంగాణ రాష్ట్ర ఉనికి అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మిగతా బేసిక్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఉన్న అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఉన్నవి, అది నేను చెప్పలేదు, ఈజీ అంశం అది. ఎందుకంటే ఇప్పుడు డైలామాలో ఉంది కాబట్టి అడుగుతారా లేదా తర్వాత విషయం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఒకసారి మీరు తెలంగాణ సామాజిక చరిత్ర పరంగా మీరు చూడండి, ఓకేనా, రైట్. ఇది మన వీడియో క్లాస్లో తెలంగాణ జాగ్రఫీలో ఫస్ట్ టాపిక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ తెలంగాణ నైసర్గిక స్వరూపాలతో మళ్ళీ కలుస్తాం, ఓకే.